ఉదయకాల ఆరాధన ప్రారంభించలామున మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 69వ కీర్తన సర్వదేశములారా శ్రీ యేసుడు దేవుడు అనే కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 69.
తెలుగు ఆరాధన క్రమంలో నుంచి మొదటి పేజీలో ఉన్న ఆరాధన క్రమం అనుసరించుకుందాము. తెలుగు ఆరాధన క్రమంలో నుంచి మొదటి పేజీలో ఉన్న ఆరాధనను అనుసరించుకుందాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలు కోరికలను తెలిసి ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం ఉత్తమంగా మహింపరుచున్నట్లు నీ పరిశుద్ధాత్మ వేసము చేత మా హృదయ తలుపులు పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాసమును గురించి నీకు నాసు చెల్లించుచున్నాము. అతిథి కుమారులకు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకుని పోవాలా మా ప్రార్థన అంగీకరించు. తండ్రి అయిన దేవుని కుడి చేతి కూర్చుంటువాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడైనావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలీయులు వినుము, మన దేవుడకు ప్రభువు, అద్వితీయుడకు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞ దానమిటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటినీ ప్రవక్తలకును ఆధారమైనవి. ప్రియులారా, దేవుని మిగిలి పరిశుద్ధ వాక్యమునకును ప్రభు యొక్క శరీరమును పుచ్చుకున్నటకు కూడా వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మీ పాపం నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహము కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం మీద నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారు నిశ్చయించుకున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పరచబడవలని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాం. మనమందరం కలిసి ఒక పాపం కొరకు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసిన ఒప్పుకొనుచున్నాం. వెలుగులోగాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమున పలికి దుష్టత్వం తొలగుకుంటుమి. మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమలాడుకుంటున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపము క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనసాక్షి జీవింప చేయము. నీ పరిశుద్ధ నామమున మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త 46 వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్.
యేసుక్రీస్తు ద్వారా తన నిజముగా పలు వారందరికీ దేవుడు అనుగ్రహించి కృప వాక్యం విని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారుడుగా పుట్టిన వాని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి అనుకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కరుణను మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని అనుగ్రహించి మీ పాపములను క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సత్యములను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం తీసుకెళ్ళను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీకు తోడైండును గాక. ప్రార్థించుకుందాము. అత్యంత ప్రేమ నమ్మకమైన తండ్రి గొప్ప దేవా, ఈ ఉదయకాల వేళ నీ పాస్తులు మేము చేరి నీ వాక్యము ధ్యానించే కృపను మీరు మాకు ప్రసాదించినందుకు నీ స్తోత్రంలో తెలియజేసుకుంటున్నాను. మీరే తండ్రి మార్గమైనారు, మీరే తండ్రి సత్యమైనారు, మీరే తండ్రి జీవమైనారు. నానా ప్రభా, మేము గ్రహించే విధముగా మేము పుట్టుక నుంచి నీ బిడ్డలుగా జీవించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు నేను గ్రహించలేని భయంకరమైన స్థితిలో జీవిస్తున్నాను తండ్రి. నాన్న ఉదయకాల వేళ మీరు మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభా బదిలిపరచుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్య సందేశంలోకి నిలబోతుండగా మమ్మల్ని మహిమపరిచి నాన్న నీ తట్టు తిరిగి ఈ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండేటట్లు నడిపించి బలపరిచి మహిమపరచుకొని మా ప్రభుని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 33వ కీర్తన యెహోవా గద్దె ముందట జనంబులారా మొక్కుడి అనే కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. 33. Suji pa
ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమానందమైన తండ్రి, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఉదయకాల వేళ మేమందరం కలిసి నీ వాక్య ధ్యానం చేయడానికి ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రములు తెలియజేసుకుంటున్నా. ఈ రూపంలో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రతి దినము, ప్రతి ఆదివారం. దేవా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దినములు చెడ్డవే గనుక సమయాన్ని పోనీయక అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నా. నన్ను ఎంత భయంకరమైన దినాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా జ్ఞానంలోనే బ్రతుకుతున్నామేమో అని కొన్నిసార్లు తలంపులు వస్తున్నాను తండ్రి. లోకం ఎటు వెళ్ళిపోతుందో అని ఆందోళన. ప్రభా, ఉదయకాల వేళ నీవే మార్గముగా, నీవే సత్యముగా, నీవే జీవముగా మీరు మా మధ్యకు వచ్చారు. నన్ను ఈ సమయంలో నీ వాక్య ధ్యానం చేయబోతుండగా నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఉదయకాల సమయంలో మనందరము చేరి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి నేను వందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఆల్మోస్ట్ 36 days, క్షమించాలి, 46 days, 46 దినాల నుంచి మన గృహాల్లో ఉండటము అనేది సాధారణంగా అసాధ్యం. కానీ దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మనకి అన్ని వసతులు సమకూర్చుతూ, దేవుని వాక్యాన్ని టీవీల ద్వారా, వాట్సాప్, ఫేస్బుక్లు, యూట్యూబ్ల ద్వారా మనల్ని బలపరుస్తూ దేవుడు మనకి ఎంతో ఉన్నత స్థితిని కలుగు చేస్తున్నందుకు దేవాది దేవునికి వందనములు తెలియజేసుకుందాం. ఒక్కసారి నాతో అందరూ మీ గృహాల్లో చేతులు ఎత్తి దేవుని స్తోత్రం కలుగును గాక అని చెప్పవలసిందిగా కొంచెం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు దేవుని ప్రియులారా, సాధారణంగా మనకి చేతులు ఎత్తడం రాదు. కానీ ఈ దినాల్లో దేవుడు నీ కృపలో, మన కృపలో ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను మనం ఎవరు వేసుకుంటూ ఉన్నారు. చూడండి పాపం, మొన్న దినాన ఔరంగాబాద్ లో ఆ ప్రిమిట్లు ఆ పట్టాల మీద పడుకున్నారు పాపం, విశ్రాంతి. పాపం 150 కిలోమీటర్లు ప్రయాణం అవ్వాలి. వారు ప్రయాణం చేయడానికి ఎందుకంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మమ్మల్ని ఎవరైనా పట్టుకుంటారేమో అనే ఆందోళనలో వారు ఆ ట్రాక్ ఉంటనే నడుచుకుంటూ 15 మంది బిడ్డలు ఉన్నారంట, ఆడబిడ్డలు ఉన్నారంట. అటువంటి వారు పడుకున్న సమయంలో తెల్లవారుజామున 5:30 గంటలకి 5 గంటలకి పాపము ఆ యొక్క ట్రైన్ సిబ్బందికి కూడా తెలియకపోవచ్చు. ఆ గూడ్స్ పైలట్ ఆయన ఎంతో ప్రయత్నం చేశాడంట ఆపడానికి, కానీ కుదరలేదు. చూడండి, సజీవంగా ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. మరి ఒక పక్కన మనకు విశాఖపట్నం జిల్లాలో గోపాలపట్నంలో అక్కడ భయంకరమైన పాయిజనస్ గ్యాస్ లీక్ అవడం, మధ్యరాత్రులు 2:30 గంటలకు జరిగిన సంఘటన. బహుశా ఆ టైంలో ఎంతమంది నిద్రిస్తూ ఉంటారో ఆలోచన చేసుకున్నారు. తెలియకుండా ఆ నిద్రలోనే ఆ గాలి పీల్చుకున్న వారు ఎంతమంది ప్రాణాలు విడిచుకున్నారు. చూస్తుంటే భయంకరము, నడుచుకుంటూ వెళ్తున్నారు, దళేరని పడిపోతున్నారు. ఒక పక్కన కరోనా మనల్ని అల్లాడిస్తుంటే మరొక పక్కన ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు ఇదే కాలంలో వార్త చూడగానే నా గుండె గబేలం ఏమిటంటే, ఇట్లాగే కరోనా పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ నెలాఖరికి మన దేశంలో 2 లక్షల కేసులు అంటారు. ఈరోజు జాబితాల్లో మన కేసులు ఎన్నో తెలుసా? ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో 62,000. ఇట్లా పెరిగిపోతుంటే ఈ నెలాఖరికి 2 లక్షలు అంటే నిజంగా ఎంత భయంకరమైన స్థితిలో ఉంటున్నాము.
WHO వారు అంటున్నారు, మీరు కనుక సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఇంకా భయంకరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు సెలవిస్తున్నారు. కానీ ఇంకనూ విచ్చలవిడితనము. మందుబాబులకి వాళ్ళకి ఎండైనా వానైనా నిలబడి తీసుకుంటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన కూరగాయలకి లేకపోతే సరుకులకి వెళ్తుంటే కొద్దిపాటి సమయమే. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభునందు దేవుని పిల్లగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మన యొక్క ధ్యానాంశము మార్గమై ఉన్న క్రీస్తుని నమ్ముట. బిలీవింగ్ క్రైస్ట్ ద వే. మార్గమై ఉన్న క్రీస్తుని నమ్ముట అని అంటున్నాడు. నేనే మార్గము సత్యమును జీవమనే ఉన్నా. ఈరోజు చాలా విషయాలు మనం చూసినట్లయితే ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే అనేకమైన మార్గాలు ఉంటాయి. ఈరోజు గుంటూరు పట్టణంలోకి మనం ప్రవేశించాలంటే రకరకాలైన మార్గాలు చూసుకుంటున్నాం. ఈరోజు బయటకు వచ్చిన మరలా మన గృహాల్లోకి వెళ్ళాలంటే పోలీసు వారు అక్కడక్కడ కాపులు వేశారు. మేబీ ఒక చోట పోలీసు వారు ఉన్నట్లయితే మనం ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంటాం, అక్కడ కూడా ఉన్నట్లయితే ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంటాం. We know the ways. కానీ అన్ని మార్గాలు మన యొక్క గమ్యస్థానానికి చేరుస్తామంటే అది కుదరదు. ఈరోజు మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రతి వారి ఎదుట సరైనది, ప్రతి వారి ఎదుట ఒక యథార్థమైన మార్గం ఉంటుంది. ఎవరైతే ఆ సరైన మార్గాన్ని ఎంచుకుంటారో కరెక్ట్ ప్లేస్ కి వాళ్ళు రీచ్ అవుతారు, కరెక్ట్ ఈ వ్యక్తి దగ్గరికి వాళ్ళు రీచ్ అవుతుంటారు. కానీ మన ఆలోచనలు ఏంటంటే నేను నిర్ణయించుకున్న మార్గమే మార్గం. అందుకే సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం కనుక మీరు చూసుకున్నట్లయితే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా జ్ఞాపకం చేసుకున్నాం. మనం చూసి చేసుకున్నది అది సరైనదిగా కనపడుతుంది, కానీ తుదకు చివరికి అది ఎక్కడికి అంటే మరణానికి దారి తీస్తుందని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు పలుమార్లు మనకు చెప్తున్నాడు, న్యాయంగా జీవించమంటున్నాడు, ప్రేమ కలిగి జీవించమంటున్నాడు, అలాగే కనికరం కలిగి జీవించమని సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల వేళ దేవుని సన్నిధానంలో చేరిన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి ఈ పరిస్థితులు? ఒక పక్కన ప్రభుత్వం వారు, మన సీఎం గారు, అలాగే అనేక మంది అధికారులు, మినిస్టర్స్, we need to live with these situations. ఇప్పుడే పోదండి, కరోనా పోదు. అది 1 సంవత్సరం వచ్చు, 2 సంవత్సరాలు వచ్చు. మొన్నదాకా ట్రంప్ గారు ఈ సంవత్సరం ఆఖరి కల్లా మందు వచ్చేస్తుంది అని ఆయన అతిశయోక్తి పడ్డాడు. ఈ రోజు అంటున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మందు కూడా అవసరం లేదు అంటున్నాడు, మందుతో కూడా పని లేదు అంటున్నాడు. బ్రతకొచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియమిట్లారా, క్రీస్తు మనకి ఒక దారిని చూపించడానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించి తద్వారా ఆయనతో పాటు నడవమని నీకు నాకు ఆయన సలహాలు ఇస్తూ మనకు బోధిస్తూ అనేకమైన కార్యములు చేస్తూ ఉంటుంటే ఆయన బోధనను మనం పట్టించుకోలేని భయంకరమైన స్థితిలో ఉంటున్నాం. తరతరములకు మాకు నివాస స్థలం నీవే ప్రభువా అని చాలాసార్లు చెప్పుకుంటుంటాం. దేవుడు లేకపోతే మేము లేవనుకొని చాలా సార్లు అనుకుంటుంటాం. మీరు దేవుడిని నమ్ముతున్నారంటే నమ్ముతున్నామంటాం, కానీ విపత్తులు, కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు మన కుటుంబ వ్యవస్థలోకి లేకపోతే వ్యక్తిగత జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న వేసే స్థితిలో ఉంటాం. ఒక రోజున ఒక ఆయన కొండ మీద నుంచి ఒక తాడు సహాయంతో కిందకి దిగుతూ ఉన్నాడు.
దిగుతూ ఉండగా గబుక్కుని జారి పడిపోయే సమయానికి ఆ కొండ చర్యల్లో, కొండ ప్రాంతంలోనే అతనికి చేతికి ఒక కొమ్మ చిక్కుకుందంట. కొమ్మను పట్టుకున్నాడంట చేతితో, ఒక చెట్టు కొమ్మని ఎలాడుతా ఉన్నాడు. భయంకరమైన ప్రమాద స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో అతడు ఆ తల పైకెత్తి, ఎవరైనా ఉన్నారా నాకు సహాయం చేయడానికి, ఇస్ దేర్ ఎనీవన్ టు సేవ్ మీ అంటున్నాడంట. అప్పుడు ఒక స్వరం ఆయనకి ఏర్పడిందంట. ఏమనంటే, నేనున్నాను, నీకే భయం అవసరం లేదు, నేను నిన్ను కాపాడతాను. నేను నిన్ను కాపాడతాను కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ యొక్క చెట్టు కొమ్మను నువ్వు విడిచిపెట్టమన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నీవు నన్ను నమ్ముతావా అన్నాడు. ఫస్ట్ ఒక ప్రశ్న, ఎందుకు నమ్మను ప్రభువా? నిన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతాను అని ఆ వ్యక్తి, ప్రమాద స్థితిలో ఉన్న వ్యక్తి చెప్పాడంట. సరే నమ్ముతున్నాను లేనుకొని తన యొక్క కుమారుణ్ణి ఏమడిగాడంటే, నీ చేయిని విడిచిపెట్టమని చెప్పాడు. ఎప్పుడైతే చేయిని విడిచిపెట్టమన్నాడో హవక్కయ్యాడట. ఏంట్రా చేయి విడిచిపెట్టమంటున్నాడు దేవుడు అని చెప్పి ఒక్క నిమిషం అలా ఆగి మరలా అడుగుతున్నాడంట, ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించడానికి అంటున్నాడంట. దేవుడు రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుని యొక్క మాటలు విని నమ్మలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం మన జీవితం. బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, దేవాలయాలకు వెళ్తున్నాం, ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. కానీ దేవుని మీద నమ్మకం కుదరలేని దౌర్భాగ్య స్థితిలో జీవించే రీతిలో మనం కొన్నిసార్లు బ్రతుకుతున్నాం. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, లోకాన్ని తట్టు లోకములోనే ఉండాలని ఆశపడుతున్నాం. కొన్నిసార్లు మనం లోకంలో ఉన్నాము, లోకస్తులము కాదని దేవుని యొక్క వాక్యము నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాల వేళ దేవుని యొక్క వాక్యములు 3 పాఠ్యభాగములు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, నిర్గమకాండము 14వ అధ్యాయము 10 నుండి 20 వచనములో కనుక మనం చూసుకున్నట్లయితే, గత వారాల్లో మనం కొన్ని మాటలను ధ్యానించుకున్నాం. ఐగుప్తులో చెరలో పట్టబడిన ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు కాపాడటానికి తనకిష్టుడైన ఆ యొక్క మోషే భక్తుడిని ఆయన ఎంచుకొని ఫరో దగ్గరికి పంపించాలని తీర్మానం చేసుకొని అతను ఒప్పించి అతని ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు విడుదలను దయచేయాలని ఆశపడి ఆయన పంపించాడు. ఆ మోషే భక్తుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, నీవు దేవుని యొక్క మాటకు విధేయుడు కాకపోతే నీకు అనేకమైన తెగుళ్ళు వస్తావని అనేక విధాలుగా ఆయన చెప్పి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ప్రయత్నం చేసే విధానంలో 10 తెగుళ్ళు వచ్చిన తరువాత ఈ ఫరో రాజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పోన్లే విసిగిస్తున్నారు వీళ్ళు, విడిచిపెడదాం, వాళ్ళు ప్రార్థన చేసుకొని వస్తానంటున్నారు కదా మళ్ళా తిరిగి అనుకొని వారు పర్మిషన్ ఇచ్చారు ఇజ్రాయేల్ ప్రజలకు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? సిద్ధపాటు కలిగి ఐగుప్తు వారి యొక్క గృహాల్లో వారి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా తీసుకొని, ఎందుకంటే మేము వెళ్ళి ఆరాధన చేసి మళ్ళా తిరిగి మీకు ఇస్తామని వచ్చి చెప్పారు. వీళ్ళు మార్గమై ప్రయాణమై వెళుతున్న సమయాన కొద్ది సమయానికి we don't know, దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క చదవబడిన పాఠ్యభాగంలో 14వ అధ్యాయము నిర్గమకాండం 10 నుంచి 20 వచనంలో మనం చూస్తున్నట్లయితే,
ఫరో అనుకుంటున్నాడంటే, అయ్యో అనవసరంగా వారిని పంపిస్తున్నామే, వారిని అడ్డుకోండి, వారిని తరమండి తిరిగి వెనక్కి అని 600 రథములతో రౌతులతో ప్రతి రథం మీద ఒక్కొక్క అధికారిని పెట్టి 600 మందిని పంపించినట్లు ఇక దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. జస్ట్ ఇమాజిన్ 600 chariots. అయితే జరిగిన ఇక్కడ రాయబడిన సంఘటన ఏంటంటే 10 నుంచి 20 వచనాల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఒకనొక ప్లేస్ లో వాళ్ళు దే ఆర్ రెస్టింగ్. అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూడగానే పెద్ద గుంపు, రథాల గుంపు సౌండ్లతో వస్తున్న సమయాన్ని చూచి వారు బెదిరిపోయారు, భయభ్రాంతులైనట్లు దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. అయితే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెడతాం ప్రారంభించారు. దేవునికి మొరపెడతాం ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక భయంకరమైన మాటను మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? ఒక ప్రక్కన ఎర్ర సముద్రం దాటలేక యువతలే ఉన్నారు వాళ్ళు. ఒక ప్రక్కనేమో ఐగుప్తి వాళ్ళు రథములతో వచ్చేస్తూ ఉన్నారు. ఏంటి మేము దొరికిపోతామా? ఆ టైంలో ప్రజలు అంటున్నారంట 11వ వచనంలో, ఐగుప్తిలో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా. ఎవరితో అంటున్నారండి మాటలు? మోషే భక్తుడితో, నాయకుడితో అంటున్నారు, దేవుని బిడ్డతో అంటున్నారు. మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేరా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులుగా మగుదమని ఐగుప్తులోనే మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పుకొనుచున్నారు. ఎంత భయంకరం అండి! అప్పుడు దాకా వారు ప్రార్థన చేస్తుంటూ, మొరపెట్టుకుంటూ, కన్నీటి ప్రార్థన చేస్తూ, ప్రభువా మాకు విడుదల లేవో ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే, దేవుడు విడుదల ఇవ్వడానికి ఐగుప్తు చెరలోంచి వారిని బయటికి తీస్తే వీళ్ళన్న మాటలు చూడండి. సమాధులు లేవనా? కొన్ని సార్లు కూడా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన దేశాల్లో, రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలే జరుగుతుంటాయి. మన కుటుంబంలో ఉన్న వారి మనల్ని మనం కించపరుచుకుంటుంటాం. ఏమి లేదనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. ఎంతో సంతోషాన్ని పొందుకున్న కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ గొప్పని ఎవడో ఏదో ఒక మాట అంటే మనం తట్టుకోలేని ఎంతో వేదన కలుగుతా ఉంటాం. ప్రియమైన దేవుని సంఘం ఆ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. కొన్నిసార్లు ప్రాచీన పాపపు దాస్యమే కొందరికి ప్రీతిగా ఉంటుందంట. పాత జీవితంలో బెటర్ అనుకుంటా ఉంటారు. అఫ్కోర్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం, బట్ నాట్ ఇన్ ద సింపుల్ సిచ్యుయేషన్స్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతని గతించాను, ఇదిగో సమస్తము నూతనమాయనని దేవుడు వాగ్దానం చేస్తుంటే ఇంకా పాతల కోసమే మనం ఎదురు చూస్తున్నామేమో. సొదమ గొమొర్రాలు ఏమైపోతున్నామని లోతు భార్య వెనుకకు తిరిగి చూస్తున్న సమయంలో ఆమె పరిస్థితి ఏమైపోయిందో మనందరం ఎరిగి ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు వారి ముందు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకారణలు ఎన్నో చేశాడు. కానీ సులభంగా వారు మర్చిపోయారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ బిడ్డలు పెంచుకుని వారు పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వారు వివాహం చేసుకుంటే ఎంత భయంకరమైన స్థితితో ఆలోచించేది. తట్టుకోలేని స్థితి. సాధారణంగా ఒక మానవ జీవితంలో జరిగిన సంఘటనలకి ఇంత బాధపడుతుంటే దేవదేవుడు కొన్ని కోట్ల జీవితాలను కాపాడటానికి మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తే ఆయన నాకు ఏం చేశాడని ఒకసారి ప్రశ్న వేస్తాను నేను. కొన్నిసార్లు మన కుటుంబంలోకి మరణం వచ్చినప్పుడు
మన కుటుంబంలోకి అస్వస్థత వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు అసలు ఉన్నాడా అని ప్రశ్న వేసే స్థితిలో ఉంటున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రశ్నించే యోగ్యత నీకు నాకు లేదు. ఆయన సొత్తైనా మనము ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నాం. కళ్ళారా చూశారు దేవుని యొక్క మహిమను, శక్తిని చూశారు. మన్నాను తెల్లేదా, ఊరేళ్ళు కురిపించలేదా దేవుడు? సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ టైంలోనే దేవుడి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటున్నారు. కానీ వెంటనే మర్చిపోతారు మటుమాయం, జుండు భావం. మన బ్రతుకులే అటువంటి. దేవుడు చేసిన కార్యములను నిమిషంలో పాటు మర్చిపోతా ఉంటాం. ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకున్నామంటే తత్వాల దేవుడికి నాకు చెల్లైపోయిందని మనం విడిచిపెట్టేస్తా ఉంటాం. అటువంటి జీవితాలు మనకైతే ఉండకూడదు. నిత్యము కృతజ్ఞత కలిగి జీవించమని దేవుడు నీకు నాకు సెలవిస్తూనే ఉన్నాడు. శంకించే మాటలు అంటున్నారు యాజకుడిని, ఆ లీడర్ని. సమాధులు లేవనా ఇక్కడ తీసుకొచ్చావు? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అయితే మోషే భక్తుడు అంటున్న ఒక మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడమంటున్నాడు. జస్ట్ స్టాండ్ స్టిల్, జస్ట్ వాచ్. You're going to receive the salvation. రక్షణ చూడబోతున్నావు. ఊరుకుండేది జస్ట్ కామ్గా ఉన్నదమ్మా. ఎందుకు సొనుక్కుంటున్నారు? ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? భయపడకుడి, నిలబడి చూడండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇదే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల వేళ. నిలబడి చూడండి, అద్భుతం చేయబోతున్నాడు దేవుడు ఇటువంటి దినాల్లో కూడా. మొన్నదాకా క్వారంటైన్ లో ఉంటే ప్రభుత్వం వారు భరించేవారని, కానీ ఇప్పుడు క్వారంటైన్ లోకి వెళ్తే మనమే భరించుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. విచ్చలవిడిగా రోడ్ల మీద తిరగడానికి మనము ఇటువంటి సిచ్యుయేషన్స్ లో ఉండకూడదు. విచ్చలవిడిగా సమయాన్ని పోనీయక, అజ్ఞానంలో లేక జ్ఞానం వల్లే నడుచుకోమంటున్నాడు. కుటుంబాలకు కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నావా? ఇంకా నేను చెప్తున్నాను, చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరగకుండా ప్రతిరోజు గడిపేవారు చాలా మంది ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. బాబు మనసు పొందుతున్నా మార్పుని తీసుకుందాం మన కుటుంబాల్లోకి. నిజంగా ఈ కరోనా, ఈ డ్యూరింగ్ దిస్ COVID-19, there's a great transformation in the lives of many families in the world too. నిజంగా ఫ్రాంక్ చెప్పాలంటే, ఇన్ని సంవత్సరాలు నా భార్య బిడ్డలు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు నా బిడ్డలతో నా భార్యతో ఇంత సమయాన్ని నేను గడపల. కానీ డ్యూరింగ్ దిస్ 2 weeks, 2 months, a great valuable time. Cooking together, playing together, talking together, praying together, enjoying, singing together, dancing together, everything together. సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత హాస్పిటల్ వేసుకుని కూర్చొని అన్నం తింటా ఉంటుంది. ఎంత ప్రేమగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుందంటే మార్వెలస్. ఒకవేళ అటువంటి సమయం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా నీవు నేను ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాను, నేను జ్ఞాపకం చేసుకున్నాను. కుటుంబంతో కలిసి ఉండాల్సిన సమయంలో కూడా టాబ్లెట్ లేకపోతే వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్లతో ఉండి నీ కుటుంబాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసుకున్నావేమో ప్రయత్నం చేసుకున్నావే, జ్ఞాపకం చేసుకున్నా. ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నా. ఇక్కడ ఊరుకుండండి, నిలిచి చూడండి, రక్షణ మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకు తెలుసా? ఐగుప్తీయులు వస్తున్నారు, రథములతో రథములతో వస్తున్నారని మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధము చేయవాడు యెహోవాయే. యుద్ధము యెహోవాదే. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, మొరపెడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు మోషే? Why are you praying to me? They already gave a sign, proceed, carry on అని చెప్పాడు.
తెలిసినా కూడా కొంత ఇబ్బందికరమైన సంఘటన ఏంటి? మళ్ళా దేవుడికి ఏమైనా ప్రార్థన చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా. ప్రార్థన చేయడం తప్పు కాదు సుమి. After praying, when God is revealing through His will, you have to carry on. దేవుడు నీకు చెప్పిన పని చేసుకుని వెళ్ళిపోవడమే, ఆగాల్సిన పని లేదు. ప్రతి నిమిషము ప్రభువా ఏం చేయమంటావు అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థించడం కొన్నిసార్లు దేవుడికి శోధించబడే విధంగా ఉంటుందంట. దేవుడు చెప్పాడు కదా, నేను తోడై ఉన్నాను, నేను చెప్పినట్లు నువ్వు చేయము అని చెప్పినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే దేవుడు కాపలాదారుడుగా మన పక్షాన్ని యుద్ధం చేసేవాడుగా ఉంటాడు. అంతేగాని కొత్తగా విసిగిస్తూ ఉంటుంటే బాగా ఉంటుందా? ప్రియమైన దేవుని సంగమా, కొన్నిసార్లు కొంతమంది మనం చూస్తుంటాం, కొత్తగా విసిగిస్తూనే ఉంటారు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పే మాటలు కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, సాగిపోవలసిన సమయంలో ప్రార్థించుట దేవునికి పనికి అభ్యంతరం కలుగుతుంది. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని తీసుకువెళ్తాడు. మోషేకి చెప్పాడు కార్యాలను అన్నప్పుడు, ఆ మోషే ఆ కర్రను తీసుకొని ఆయన ప్రార్థన చేయగా ఆ కర్రను ఎత్తగా ఆ సముద్రం 2 పాయలైనట్లు ఆరిన నేలన వారు నడుచుకొని వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, పాటలు పాడుకుంటూ. ఒక ప్రక్కన ఐగుప్తి వారు వెనక వెంబడి పడొస్తున్నారు. అయితే గొప్ప సంఘటన జరిగేది ఏంటంటే, వారు ముందుండు మేఘము ఎక్కడికి వచ్చిందంటే వారు వెనకకు వచ్చిందంట. ఆ మేఘం వారికి వెలుగునిస్తూ ఉంది, ప్రకాశవంతమైన తేజస్మయాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది గుడారం మీద కమ్ముకొని ఉన్నదని పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. అదే మేఘము ఈ ఇజ్రాయెల్ ప్రజలు వెనక్కి వచ్చి ఆగిన తర్వాత ఏం జరిగిందంటే, ఐగుప్తులకి కనపడట్లేదంట, చీకటిగా ఉన్నదంట. వీళ్ళకైతే వెలుగుగా ఉంది, కానీ వాళ్ళకైతే చీకటిగా ఉంది. They could not able to see them properly. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, వాళ్ళ సొంత జ్ఞానము మహా పరాక్రమం కలిగిన రౌతులతో రథములతో వస్తున్నామని పరో సైన్యం అనుకున్నారు. కానీ వారి జ్ఞానం ఏమైపోయిందండి? వారిని మరణానికి దారితీసింది. ఇక్కడ ఒక మాట రాయబడినట్టు మనం చూడగలుగుతున్నాం, అతడు గురపు రౌతులను నాకు మహిమ తెచ్చుకుందును. ఇంకొక మాట మనం చూస్తున్నాం ఏంటంటే, మరి అన్నడు వారిని చూడము అని మోషే భక్తుడు చెప్తున్నాడు, ఐగుప్తీయులను చూపించి. This is the last time that we are going to see. మనకు వెనుకొస్తున్న ఈ కరోనా వైరసే కానీ ఏమైనా వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. డోంట్ పానిక్. దేవుడు మనతో ఉండగా, when God is with us, who can be against us? విశ్వాసంలో ఎదుగుదామండి, ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానం చేసుకుందాం. ఈ కరోనా వైరస్ కాదు, రేపటి దినాన అనేకమైన వైరస్లు వస్తుంది. ఒక దోమ ద్వారా వైరస్ వచ్చిందంటే ఇంకా దోమలు లేకుండా ఎలా బతుకుతున్నామండి లోకంలో? ప్రతి నిత్యం దోమలే. బ్రతికినంత కాలం దేవుని తప్పు, దేవుని కోసమే బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం, ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు. ఈ లోపల వారు మధ్య భాగంలోకి రాగానే జరిగిన సంఘటన మనందరం ఎరిగి ఉన్నాం. మరలా 2 పాయలు కలిసిపోగా ఐగుప్తి అధికారులు, రథములు, అవన్నీ వారందరూ మునిగిపోయి చనిపోయినట్లు చూడగలుగుతున్నాం. God has destroyed the enemies. ఈరోజు మన జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఆయనే మార్గం. God will make a way.
మనకి మార్గాన్ని చూపించే దేవుని యొక్క మార్గంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19 నుంచి 34 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే పౌలు శీలలను జైల్లో పెట్టారు. ఎందుకు పౌలు శీలను జైల్లో పెట్టవలసిన అవసరం వచ్చింది? వీరు యూదులై ఉన్నారు. రోమాలో వారు ఏం చేస్తున్నారంట? రోమాలో అన్యాయంగా వ్యతిరేక బోధనలు చేస్తున్నారని ఆ పిటిషన్ తో వారిని జైల్లో పెట్టారు. అసలు ఎవరు పెట్టారు ఈ ఇద్దరిని జైల్లో అంటే, పుతోను అనే ఒక దెయ్యము ఒక బాలికకు పట్టిందంటండి. పుతోను అనే దెయ్యం ఒక బాలికకు పట్టితే ఆ బాలికను ఆధారం చేసుకొని ఆ యొక్క గృహ అంటే ఆ బాలిక యజమానురాలు ఆమెను వాడుకుంటుందంట. ఏ విధంగా వాడుకుంటుందంటే, ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, ఇగో నేను చెప్తున్నాను వినండి అంటే, ఆ యొక్క సమయంలో ఆ ప్రాచీన దినాల్లో పిచ్చివారిని దేవతలు ఆవరిస్తాయి, వారి ద్వారా దేవతలు మాట్లాడతారు, ప్రవచిస్తారని వారికి ఒక ఆచారం ఉండేదంట. ఇప్పటికే మనం చూస్తాం తెలంగాణలో ఏదో పండగ, ఆ రకరకాల విధాలైన ఆ పసుపులన్నీ పూసుకొని ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో దేవత మాట్లాడుతుంది, ఆమె చెప్పింది వర్షాలు పడతాయి ఈ సంవత్సరం తల్లి బాగా వస్తుంది అని చెప్తుంటే అందరూ నిజమే. మరి ఎంతమంది చెప్పారండి కరోనా వస్తుందని? జాగ్రత్తగా ఉండమని ఎంతమంది చెప్పారండి? ఎవరు చెప్పలా. There are people who are claiming that they will be doing something. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం, వచ్చినప్పటికీ పర్వాలేదు, దేవుడు మనతో ఉండగా నేను మీతో ఉన్నాను, భయపడుకోండి అంటున్నాను. అయితే ఆ వ్యక్తి ఆ పాపని ఆ విధంగా వాడుకుంటాను చూచి పౌలు జాలి తలిచి ఆమెను స్వస్థపరిచేశాడు. దైవా పో అని ప్రార్థన చేయగా దానికంటే పూర్వము ఆ దెయ్యం పట్టిన ఆమె అరుస్తుందంట, ఇదిగో మీరు దేవుడి యొక్క సువార్త బోధకులు, సువార్తను బోధించబోతున్నారని కేకలు వేస్తుంటుంటే ఆ పౌలు ఆ బిడ్డని స్వస్థపరిచినట్లు చూడగలుగుతున్నాడు. యజమానురాలు ఏం చేస్తుంది? ఆమెను ఆధారం చేసుకుని డబ్బులు సంపాదిస్తుంది. ఇదిగో ఈమె ద్వారా నీకు ఏం జరుగుతుందో చెప్పించబోతున్నానని చెప్పి డబ్బులు పోగు చేసుకునేది. ఇప్పుడు డబ్బులు లేవు, వ్యాపారం లేదు, వ్యాపారాన్ని ఆపివేశారని వీరి మీద పన్నాగం కట్టి పౌలు శీలను జైల్లో పెట్టించడానికి, ఎలా అంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేక బోధలు చేస్తున్నారని వారిని జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టిన తర్వాత అధికారులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియమిట్లారా, జ్ఞాపకం చేసుకున్నా వస్త్రములు ఊడదీసి బెత్తాలతో కొట్టారంటండి పౌలని శీలను. బెత్తం అంటే మనం బాగా తెలుసు, బెత్తంతో తొందరగా వెలగదు. ఆ గేయి బెత్తం చూస్తే ఎట్లాగైనా వంగగలదు. అటువంటి బెత్తాలతో వీపు మీద కొడతా ఉంటుంటే వారు ఏమైనా అలాగే నిలబడి ఉన్నారు. వాళ్ళ కాళ్ళకు బోండా వేసినారంట, పెద్ద పెద్ద బండరాయలు కట్టేశారంట. వాళ్ళ చేతులకు సంఖ్యలు వేశారు, కాళ్ళకు చెక్క ముక్కలతో కూడిన సంఖ్యలు వేశారంట. బోండాలు అంటే పెద్ద రాయిలాగా గుండ్రంగా ఉంటుంది, కదలలేక నడవలేక పరిగెత్తలేక ఉంటారు. దేవుని కోసము, దేవుని కార్యము, మంచి కార్యములు ప్రజల కోసం చేసిన సేవకులను వారు హింసిస్తూ ఉన్నారు. పాపపు బంధకములు, దేవుల బంధకములో నుంచి విడిపించినప్పటికీ కూడా వారు మంచిది అనుకోలేదు.
కొన్నిసార్లు మనం కూడా అంతే, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి బాప్తిజం పొందుకొని మంచిగా జీవిస్తున్నాం దేవుడిలో అనగా ఒకనొక సమయంలో మరలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అదే బాగుంది అనుకొని తిరిగి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, వెనుకకు తిరగవద్దు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఐ విల్ ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్. ఎవ్రీవేర్ ఎనీవేర్ ఐ విల్ ఫాలో ఆన్ అనే రీతిలోనే మనం బ్రతకాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ బంధకాములలో వేసి ఆ జైల్లో పెట్టిన సమయమున ఎంత వేదంలో కూడా ఈ యొక్క పౌరుషులు ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతున్నారు. హల్లెలూయా స్తుతి మహిమ స్తోత్రం చెల్లింతుము ఆయనన. ఇంత కష్టాల్లో కూడా అలా పాడుకుంటామంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. క్రైస్తవులు మాత్రమే చేయగలరు ఆపదల్లో కూడా దేవుని మహిమపరిచేది. క్రైస్తవులు అంటే మనం అందరం క్రైస్తవులు అవుతున్నామేమో. ఆపదల్లో కూడా నీవు మహిమపరిస్తే అప్పుడు నువ్వు క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు యొక్క బిడ్డలుగా నువ్వు తెచ్చబడతా. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుడిని విడిచిపెట్టినట్లయితే అది దేవుడి యొక్క బిడ్డల యొక్క లక్షణమైతే కాదు. ప్రియమైన దేవుని సంగమా, వారి పాటలు పాడుతూ ఉండగా అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఏంటంటే ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ జైలు గోడలు పగిలిపోయింది. వీళ్ళు కీర్తనలు పాడుతుంటే ఖైదీలు కూడా వింటున్నారట. ఎంత సువార్తని గొప్ప మాట. ప్రభునందు దేవుని ప్రియులారా, ఆ పాటలకి ఆ ఖైదీలు వింటూ ఒకవేళ దేవుని యొక్క రక్షణ అనుభవంలో వారు కూడా ఎదుగుతానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఒక సంగతి చెప్పాలని నేను ఆశపడుతున్నా. పాపం గత కాలంలో అనుకోని విధంగా ఒక వ్యక్తి చనిపోతుండగా ముగ్గురు బిడ్డల యొక్క పేర్లు చెప్పినప్పుడు వారు ముద్దాయిలు కాదు, వారు హంతకులు కాదు, అయినప్పటికీ వారు ముగ్గురిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడిని జైల్లోకి తీసుకెళ్ళినప్పుడు రాజమండ్రి జైల్లోకి అక్కడున్న ఖైదీలు అంటండి, మహా ఖైదీలు, భయంకరమైన హత్య చేసిన వారు, దొంగతనాలు చేసిన వారు. అతడు దైవజనుడని గ్రహించి అతడికి పరిచయం చేయడం మొదలు పెట్టారట. అయ్యగారు చెప్తుండేవారు, అయ్యా జైల్లో అనేకమైన పాటలు రాసి ఉన్నాను, జైల్లో అనేక మందికి సువార్త చెప్పాను, అనేక మంది దగ్గర కూర్చొని అయ్యగారు ఇంకా చెప్పండి వినాలని ఆరాటపడుతుండేవారయ్యా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఆ పాట రచయిత ఆ జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డ ద్వారా అనేక మందికి మారు మనసును కలిగి చేస్తున్నాడు. సంఖ్యలు విడిపోయినాయి. ఎప్పుడైతే ఈ సంఖ్యలు విడిపోయినాయి, నాకు ఆ జైలు గోడలు పగిలిపోయినా అనుకున్నావో ఆ జైలు అధికారం అనుకున్నాడు, అబ్బో నా జీవితం అయిపోయినట్లే, కత్తి తీసుకొని దూసుకొని చంపుకోవాలనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కారణం ఏంటంటే అతన్ని పోస్ట్ పోతుంది. ఎందుకంటే పోస్ట్ పోవటం మాత్రమే కాదు, అతన్ని చంపేస్తారు కూడా. వాళ్ళు చెప్పకముందే నేనే చచ్చిపోతానని కత్తి తీసుకొని దూసుకుంటానికి ఆ కడుపులోకి పెంచుకునే ముందు గొప్పని పౌలు అంటున్నాడు, అలా చేయవద్దు సుమి, డోంట్ డూ దట్. నిన్ను నువ్వు హింసించుకోవాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడే ఉన్నాము అని సెలవిచ్చున్నాడు. ఆ వెలుతురు తీసుకొచ్చి ఆ లైట్ తీసుకొచ్చి చూడగా వారు అక్కడే కూర్చుని ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకున్నాం. ఒకవేళ అదే కాంటెక్స్ట్ లో మనమే ఉంటే, మనం పాటలు పాడుతున్నాం కాబట్టి దేవుడి భూకాన్ని తెప్పించాడంటే ఖచ్చితంగా మనము పారిపోవాలనే అనుకుంటాం మనమైతే. కానీ ఆ పౌరశీలలో మటుకు వారు పారిపోకుండా అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుతూనే ఉన్నారు. జైలు అధికారి ఏం చేశాడు తెలుసా? వెంటనే వారి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడంట, సాగిపోయి, అయ్యారా నేను రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి అది తెలియచేయమని చెప్పాడు.
వాళ్ళేమన్నారు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. Have faith in Christ. వాళ్ళు మమ్మల్ని నువ్వు వెంబడించు, మమ్మల్ని విడిచిపెట్టు, లేకపోతే మాకు కావాల్సిన పరిచయం చేయాలి ఏం చెప్పలేదు స్వామి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమన్నారు. ఈరోజు ఎంతమంది దైవజనులు చెప్తున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని? చాలా మంది దైవజనులు రండి మా దగ్గరికి, ఇవ్వండి, తీసుకువెళ్ళండి అంటున్నారే కానీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ దినాల్లో. Many evangelists, many preachers, they are becoming the idols for many people in this world. ప్రభు వెక్కిరింపబడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ఇక జీవితాన్ని ఎటు విధంగా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది మనం ఆలోచన చేసుకున్నాం. పౌలు శీలలు వారికి దేవునికి సువార్తను బోధించారట, రక్షణ సువార్తను బోధించారు. ఆ తదుపరి ఆ బోధన తర్వాత ఆ యొక్క అధికారి, జైలు అధికారి వారి ఇంటికి తీసుకువచ్చి వారికి గాయములను తుడిచినట్లు చూడగలుగుతున్నారు. తుడిచిన తర్వాత ఆ రక్షణ జీవితం పొందుకున్న బిడ్డలు బాప్టిజం కూడా పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుంది. సమస్త మా ఇంటి వారందరూ, maybe the children, they might have received the baptism. Irrespective of caste and gender. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు నాకు సెలవిస్తున్న ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. Receiving the salvation. అతడు రక్షక పట్టుడు కానీ రక్షణ లేదే. మనం క్రైస్తవులము కానీ క్రీస్తు లేడే. క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తు లేని జీవితాలు కలిగినట్లయితే వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాటలను వీక్షిస్తున్న నీవు నేను జ్ఞాపకం చేసుకున్నా. Believing in the Christ, the way, is the way ultimate. యోహాను సువార్త 14వ అధ్యాయం ముగిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు చివరి మాటలో పలుకుతున్నాడు శిష్యులతో. ఫేర్వెల్ వర్డ్స్ చెప్తూ ఉన్నాడు. ఫేర్వెల్ మాటలు వినగానే మనకు చాలా మందికి మనకు జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే మన స్కూల్, కాలేజెస్ ఫేర్వెల్ డే అంటాం. ఫేర్వెల్ డే రోజున మనం అందరూ చక్కగా తయారవుతాం, కానీ హృదయం మటుకు భారంగా అపార్థింగ్ విడిపోతాం. 10th క్లాసు చదివేంత వరకు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి మాతో చదువుతున్న స్నేహితుల గురించి ఏడుస్తాం, బాధపడతాం, అదే స్నేహం అనుకుంటాం. మళ్ళా ఇంటర్మీడియట్ రాగానే కొత్త స్నేహితులు, మళ్ళీ అక్కడ ఫేర్వెల్ జరుగుతుంది, మళ్ళీ అక్కడ ఏడుస్తాం. మళ్ళీ డిగ్రీలో కూడా మనకి కొత్త స్నేహితులు, మళ్ళా ఫేర్వెల్. జీవితం అంతా ఫేర్వెల్లే. కానీ ఈ రోజు ఈ ఫేర్వెల్ గురించి చూసినట్లయితే యేసుక్రీస్తు చివరి ఫేర్వెల్. ఇదిగో నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? గెత్సెమనే తోట కాదు, నాజరేతు కాదు, పలానా గ్యాలిలీ కాదు, పలానా గ్రామం కాదు. ఇదిగో నేను వెళ్తున్నాను. ప్రభునందు దేవుని పిల్లలారా, పరలోక నివాసముల గురించి వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో నా తండ్రి అనేక నివాసములు కలవు, మీకు స్థలమును సమకూర్చడానికి నేను వెళ్తున్నానని సెలవిచ్చిన. వీళ్ళందరూ కలవరపడుతున్నారు. అయ్యో దేవా, నువ్వు వెళ్ళిపోతావా, మా దగ్గర నుంచి దూరం అయిపోతావా అని వారు దిగ్భ్రాంతి చెందినట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు దేవుని ప్రియ సంగమా, ఉదయకాల వేళ దేవుని సంధానంలో నమ్మా చింతపడాల్సిన అవసరం లేదని దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. I will go, but I will come again. Why? Because I will take you back to that place. Eternity. Eternal place.
ఈరోజు మన అమ్మ పొద్దున్నే లేగిస్తే మన కోసము మనందరం నిద్రపోతాం, కానీ అమ్మ ఒక్కతే లేగిస్తుంది. ఎందుకు లేస్తుంది? మనలాగే నిద్రపోతే అమ్మ మనం అందరం ఏమన్నా తినగలమా, ఏమన్నా పనులు చేయగలమా? చేయలేదు. కారణం ఏంటంటే ఆ మనకంటే ముందుగా లేచి సిద్ధపరుస్తుంది. ఎందుకంటే నా బిడ్డలు లెగిస్తారు, నా భర్త లెగిస్తాడు, టిఫిను సిద్ధపరచాలి. టిఫిన్ తినాలే సరిపోతులే అనుకొని ఆమె మందగిస్తుందా? లేదు, మళ్ళా లేచి సిద్ధపరుస్తుందా ఆహారం. పడుకునేటప్పుడు అరే మనం బయటకు రౌండ్ వేద్దాం తిరుగుదాం అనుకొని అలా కాలక్షేపానికి ఆ గ్రౌండ్ లో తిరుగుతుంటుంటే గౌకిన అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా పెద్ద కూతురు వెళ్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే పక్కలేస్తాకు వెళ్తున్నాను. వాట్ ఇట్ మీన్ అంటే మీకు ఆ నివాస స్థలం ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల తల్లి కంటే తండ్రి కంటే బహు ప్రేమ కలిగిన దేవుని యొక్క మాటలను మనం వింటున్నాం. ఈ సమయంలో వారు ఎన్నిసార్లు క్రీస్తు వారికి చెప్పినప్పటికీ వారు గ్రహించలేకపోయినా మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరచును. ప్రియమైన దేవుని పిల్లలారా, many times we are also neglecting the same thing. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఆ రాకడ గురించిన వర్తమానాలు మనం ఈనాటి దినాల్లో వినట్లా. చెప్పేవాళ్ళు కూడా తక్కువైపోయారు. సుమి when I was in childhood I used to hear lots of second coming messages, but nowadays very rare. I don't know what is happening to many of our preachers. They became the prosperity gospel preachers rather than telling about the Lord Jesus Christ coming. వాళ్ళు స్వార్థంగానే ప్రకటించుకుంటున్నారు, కానీ ఇదిగో సిద్ధపడి ఉండండి, క్రీస్తు మనల్ని తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడని ఆ మాటలు చెప్పలేని స్థితిలో మనం జీవిస్తున్నాం. వినేవాళ్ళం మనం దౌర్జన్యం కలిగిన వాళ్ళంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకున్నా దేవుడు నీతో నాతో పలికిన అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన ఏదో నేను ఓర్లు ఊదుకొని వస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏదో అన్ని తెలిసే విధంగా దొంగ వలె వస్తానంటున్నాడు. మరియు రెడీ యేసు ఎక్కడ ఉన్నామని పొరలోకమే కదండి. యేసు ఉంటే చాలు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దయచేసి జ్ఞాపకం చేసుకున్నా, ఇదిగో నేను వెళ్ళు స్థలము మీకు కూడా తెలుసు అని అంటే ఈ తోమ అంటున్నాడంట. మాకెక్కడ తెలుసయ్యా అనుమానపడుతున్నాడు. 3.5 సంవత్సరాల పాటు తండ్రి గురించి మాట్లాడుతున్న ఈ యొక్క కుమారుడు 3.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క క్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత చెప్తుంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తావయ్యా, మాకెక్కడ తెలుసయ్యా అంటున్నా. ఇదిగో నా తండ్రి వద్దకు వెళ్తున్నా. ఎందుకంటే క్రీస్తు అంటున్నాడు, నేనే మార్గము సత్యమును జీవము అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు. త్రూ మీ యు హావ్ టు గో టు ది ఎటర్నిటీ. ఈరోజు మన క్రైస్తవుల్లోనే భయంకరమైన డివిజన్స్. యెహోవా సాక్షులు, యెహోవా విట్నెస్ వారు, యెహోవా దేవుడు తప్పితే ఎవరిని ఆరాధించిన వాళ్ళు. క్రీస్తు స్వరూపి కొత్త వాళ్ళు వచ్చారండి. అది క్రీస్తు తప్పితే తండ్రి అవసరం లేదు, పరిశుద్ధాత్మ అవసరం. మరి కొంతమంది వచ్చారు, హోలీ స్పిరిటే, పరిశుద్ధాత్మ తప్పితే క్రీస్తు గురించి మాట్లాడు, తండ్రి గురించి మాట్లాడు. Thank God we are still following, we are still in the Trinitarian concept, the doctrine. ముగ్గురిని వేరు చేసే అటువంటి అధికారం మీకు నాకు లేదండి. పాపం ఉన్న ఆ కరోనా కేసులో ఉన్న తల్లి గర్భవతి, డెలివరీ ఇవ్వాలి, డెలివరీ అవబోతుంది. డాక్టర్లు అందరూ వేదన పడుతున్నారు. అయ్యో, జీవితంలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మొట్టమొదటి కేసు డెలివరీ కాబోతుంది. తల్లి బిడ్డ ఏమైపోతాడో అంటే కరోనా వస్తుందేమో అని అందరూ ఊహించారు. కానీ ప్రైజ్ లో దేవుని స్తోత్రం కలుగుగాక. అమ్మకు మాత్రమే కరోనా, బిడ్డకి కరోనా లేదు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కరోనా వచ్చినా దేవుడు స్వస్థపరిచే ఆ యొక్క యోగ్యతలో దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాను. ఈరోజు నీవు మనం చేయవలసిన కార్యములను ఆయన అంటున్నాడు సత్ మార్గము. సత్ అనే మాట మనం అంతా చూసుకున్నట్లయితే సత్ అనగా ఉన్నటువంటిది, అంటే ఉనికి కలిగినది. సత్యము అనగా ఉనికి కలిగి ఉండుట, అంటే యేసు ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడునై అనువాడునై ఉన్నాను. ఆయన ఉనికి, ప్రెసెన్స్. ఈరోజు పాస్టర్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ లైవ్ కెమెరా పెట్టుకున్నారు, చర్చిలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. దేవుడి యొక్క ప్రసన్నత ఇక్కడ ఉన్నది. వి బిలీవ్ బికాస్ హి ఈస్ అవర్ వే. ఆయన ప్రసన్నతను మేము ప్రతి ఆదివారం పొందుకుంటున్నాం. మనం ప్రతి వారం నమ్మాలి. మన గృహాల్లో కూర్చున్నాం మనం. ఒక పక్కన ఆరాధన చూసుకుంటూ మన బిడ్డలకి వాట్సాప్ చూసుకుంటారా, ఈ వీడియో గేమ్స్ ఆడుకుంటారా అని మాత్రం ఈ ఆదివారం మటుకు చెప్పదు సుమి. ఈ టైంలో నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించాలి. రేపు దినాన్న ఈ ఫేస్బుక్ వాట్సాప్ లో కూడా ఉండవచ్చు. ఇఫ్ ద హోల్ ఆఫ్ వరల్డ్, ఆ పైన ఉన్న శాటిలైట్లు, ఆ పైన ఉన్న ఆ ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ పగిలిపోయాయి అనుకోండి, ఎక్కడంటే ట్రాన్స్మిషన్ ఏమిటి? అక్కడ పక్కన నా భార్యకు ఫోన్ కొట్టినా పడిపోనాను. ఆల్వేస్ ప్రే. సిద్ధపడి ఉండండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మిమ్మల్ని నా తండ్రి యొక్క చెంతకు తీసుకెళ్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ సంగమా, ఇన్ని మాటలు చెప్తుంటే ఫిలిప్ అంటున్నాడు, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలా అంటున్నాడు. తండ్రిని చూపించేయాలి, అప్పుడు చాలా మాకు అంటున్నాడు. నేనేమంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటాడు. ఇన్ని చెప్పినప్పటికీ కూడా వారు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభునందు దేవుని ప్రియులారా, ఆయనే మార్గంగా ఉన్న క్రీస్తు మార్గంలోకి నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉదయకాల వేళల్లో దేవుని ఆరాధనలో పాల్గొన్న మిమ్మలను దేవుడు బలపరచాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రాముఖ్యంగా దయచేసి ఒకసారి కళ్ళు తెరవలసిందని కోరుతున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే, తల్లుల దినము, తల్లుల ఆదివారం. తల్లి అనే మాట వినగానే అమ్మా, ఆ మాటని నోడ్చుకునేలా వారు కొంతమంది ఉంటే, ఆ మాటని ఆశీర్వాదకరంగా తీసుకునే వారు కొంతమంది. ఈరోజు మార్నింగ్ నేను మా తల్లిని జ్ఞాపకం చేసుకొని ఫేస్బుక్ లో ఒక పోస్ట్, మా అమ్మకి బొకే ఇస్తున్న ఒక పోస్ట్, ఆ ఫోటోని నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. అమ్మా, హ్యాపీ మదర్స్ డే. You are not there on this earth, but you are there with the Father in heaven, and always you are there in our hearts. అని చెప్తూ పోస్ట్ చేశారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు వారి తల్లిదండ్రుల పట్ల, తల్లి పట్ల అటువంటి ప్రేమను చూపించగలుగుతున్నారు? ఒకవేళ ఈ ఎడబాపులో కూడా నీ తల్లితో నీకు సరైన సంబంధము, సరైన శాంతి సమాధానాలు కనుక నీకు లేకపోతే, ఈరోజు ఫోన్ చేసి అమ్మా క్షమించమ్మా, ఐఎమ్ సారీ అమ్మా ఒక్కసారి అడగండి. అమ్మ ప్రేమను, అమ్మ దీవెనలు పొందుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక రోజున సెకండ్ క్లాస్ 3 సంవత్సరాలు కలిగిన అబ్బాయి, 5 సంవత్సరాలు కలిగిన అబ్బాయి, ఇద్దరు అన్నదమ్ములన్న. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, అమ్మకి మదర్స్ డే రోజున ఒక బొకే కొనివ్వాలని వారు డబ్బులు దాచుకొని బొకే కోసం ప్రయత్నం చేశారంట, బొకే కొనడానికి. అయితే వాళ్ళు అమ్మకి, అమ్మ హ్యాపీ మదర్స్ డే అని ఒక బొకే ఇస్తూ అన్నారంట. పెద్ద కొడుకు అన్నాడంట, 6 సంవత్సరాలు కలిగిన అబ్బాయి అన్నాడంట, అమ్మా ఫ్లవర్ బొకే షాప్ లో మంచి బొకే ఉందమ్మా, సూపర్ బొకే ఉందమ్మా, పెద్దగా ఉందమ్మా, దానికి ఒక రిబ్బన్ కూడా ఉందమ్మా, అది కొనాలనుకున్నామమ్మా మేమిద్దరము,
కానీ అది చాలా ఖర్చుతో కూడిందమ్మా. మా దగ్గర డబ్బులు లేవమ్మా. ఆ రిబ్బన్ మీద ఒకటి రాస్తుందమ్మా. చాలాసార్లు మమ్మల్ని అదే తలకాయ పగిలిపోతుందిరా, కొంతసేపు సమయం విడిచిపెట్టదా, నాకు రెస్ట్ ఇవ్వండిరా అని అడుగుతావు కదమ్మా. ఆ రిబ్బన్ మీద రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తుందమ్మా అని అన్నాడు. వెంటనే ఆ తల్లి ఇద్దరు కొడుకుల్ని కౌగిలించుకొని, ఇంకా నేను ఎప్పుడు ఆ మాట అన్నదా, పాప పిల్లలకు తెలీదు రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆ బొకే ఇస్తే మా అమ్మకి రెస్ట్ వస్తుందేమో అనుకున్నారు. ఈరోజు మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. సమాధానం ఇచ్చి క్రీస్తు మన పక్షాన సమాధానానికి ఇచ్చి వెళ్తున్నానని ఆయన చెల్లిస్తుంటే, సమాధానం లేని స్థితిలో, సమాధానం తీసుకోలేని స్థితిలో మనం జీవిస్తున్నాం. ఆ సమాధానాన్ని తల్లి రూపంలో పంపించిన ఆ తల్లుల గురించి మనం ఒక్కసారి ప్రార్థన చేద్దామంటే, దయచేసి సమయంలో ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి తల్లి దయచేసి మీ గృహాల్లో లేచి నిలబడవలసిందని నేను కోరుతున్నాను. డోంట్ ఫీల్ షై, డోంట్ ఫీల్ బ్యాడ్, బికాస్ యు ఆర్ ద ఏంజల్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మేమైతే దూతలు చూడట్లా, ఆర్కేంజల్స్ చూడట్లా, మీరే మా తల్లులు, మీరే మా దేవతలు. దయచేసి సమయంలో ప్రియ తల్లులారా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకొని మన తల్లులను జ్ఞాపకం చేసుకుందాం. కొంతమందికి అయితే శారీరకంగా తల్లులు భౌతికంగా ఉన్నారు, కొంతమందికి అయితే లేరు. కానీ తల్లి ప్రేమను చూచిన మనము దయచేసి తల్లి ఎడల ఆ ప్రేమను కలిగి ఉండాలని, నీవు దీర్ఘాయుష్మంతుడు, నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు దేవుడు. ఇచ్చిన ఆజ్ఞ మర్చిపోతున్నావా? మొన్నటి దినాన్న తల్లి బ్రతికుండగానే సజీవంగా పాత పెట్టేశాడు కొడుకు. 3 దినాల తర్వాత ఆ సమాధి తొమ్మిన తర్వాత ఆ తల్లి ఇంకా మూలుగుతూనే ఉన్నది. నిజంగా దేవుడు ఇచ్చిన ఆయుష్ బట్టి దేవాది దేవునికి వందనాలు చెప్తాను. అటువంటి బిడ్డలు ఉన్నారా? ఆశల కోసం తల్లిని చెప్పేవారు ఉన్నారా? ప్రతి తల్లిని దేవుడు ఉన్నతపరచాలని, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డల్ని తాకాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమానుకమైన తండ్రి, గొప్ప దేవ, ఉదయకాల వేళ మేమందరం నీ పాసులో చేరిన స్తోత్రములు తండ్రి. ఈరోజు నీ రూపమును, ఈ ప్రేమ రూపము, నీ సాదృశ్యము ఈరోజు మా మధ్య నిలబడిన మా తల్లులందరి మీద మీరు ఉంచినందుకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఒకానొక దినాల్లో, ప్రాచీనమైన దినాల్లో నువ్వు దూతలను పంపించి ప్రేమను చూపించావు. కానీ ఈరోజు మీరు మాకు తల్లి రూపంలో ఆ ప్రేమను మీరు మాకు చాటి చెప్తున్నందుకు మీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. దేవాయి సమయంలో ఏ మూల గ్రామముల్లో, పట్టణాల్లో, దేశాల్లో ఉన్న ప్రతి తల్లిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. మా కోసం ప్రతిరోజు ఎంతో ప్రయాసపడుతుందండి. ప్రాముఖ్యంగా ఈ యొక్క COVID-19 డ్యూరేషన్ లో ప్రతి ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము స్నాక్స్ అని, భోజనాలని, టిఫిన్లని ఎన్నో కష్టపడుతూ మమ్మల్ని పోషిస్తున్న తల్లులను, మా కోసం ప్రార్థిస్తున్న తల్లులను మీరు ఆయుధపరచమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, దయ చూపించండి, స్వస్థపరచండి, దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. I wish you all happy Mother's Day. God bless you అమ్మా. దయచేసి తండ్రులారా, తల్లులారా ఒకరినొకరు మీరు శుభములు చెప్పుకోవాల్సిందిగా, బిడ్డలారా మీ అమ్మని గట్టిగా కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టండి. ఒకవేళ క్షమాపణ తప్పు చేస్తే అమ్మా సారీ అని చెప్పండి. టుడే ఇస్ ద డే దట్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.
మనందరం లేచి నిలబడి 5వ పేజీలో ఉన్న నైస్లెస్ స్తోత్రం చెప్పుకుందాము. పరలోక భూలోకములకును దృశ్యాన్నిటిని సృష్టికర్తకు సర్వశక్తుల తండ్రి అనే ఒకటే దేవుని నమ్ముచున్నాను. దేవుని అతిథి కుమారుడును ఒకరే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారుడై మనుషుడాయను. ఆయన మన కొరకు పొత్తి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకం ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులు తీర్పు తీర్చుటకు మహిమలో తిరిగి వచ్చును. ఆయన రాజ్యం అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుడును బయలుదేరేవాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధన మహిమ పొందినవాడు, ప్రవక్తల ద్వారా పలికినవాడై ఉన్నాడు. మరియు సాత్వికమును అపోస్తుడైన ఒక్కటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒక్కడే బాప్తిసం ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానం కొరకును రాబోయే జీవం కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లారా, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు ఆరాధనలో పాల్గొన్నాం, దేవునికి వాక్యాన్ని విన్నాం. వాస్తవానికి ఈ సమయంలో మనము మన దేవాలయంలో మనము కానుకలు అర్పిస్తూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా మనము ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ దేవుడు మనకు ఇచ్చే హృదయాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుకు గాను దయచేసి ఈ సమయంలో గత 2 years బ్యాక్ ఒకనొక సందర్భంలో వాక్య పరిచయం చేస్తూ ఉండగా, వాక్యం చెప్తూ ఉండగా, రేపు రానున్న దినాలు ఇట్లా రావచ్చేమో, దయచేసి మీ యొక్క వాట్సాప్లో నుంచి, మీ ఫేస్బుక్లో నుంచి, లేకపోతే మీ మొబైల్స్లో నుంచి ఫోన్ పే చేయండి, లేకపోతే గూగుల్ పే చేయండి కానుకలని చెప్పే మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఈరోజు వ్యక్తిగతంగా మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ సమయంలో మన గృహాల్లో నుంచి మనం దేవునికి అర్పించడానికి కానుకలను మన హృదయంలో దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ ప్రేరేపించిన రీతిగా ముందుగానే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఈ యొక్క చర్చ్ అకౌంట్ పెట్టబడింది. ఎవరైనా ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే మీ కానుకలను దేవునికి సమర్పించవలసిందిగా ప్రాముఖ్యంగా బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నంబర్ 051701000333135 సెయింట్ జాన్ సిఎస్ఐ చర్చ్ గుంటూరు BARBO గుంటూరు అని కొట్టినట్లయితే మీరు ఈ యొక్క అకౌంట్ కి మీరు పంపించవచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కానుకలను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమారు రక్తం ద్వారా నీ కృపా సింహాసనముకు ఒక నూతన సజీవ మార్గము మా కొరకు ప్రతిష్ఠించున్నాము కదా. మేము అయోగ్యులమైనను నీ కుమారుని ద్వారా నిధికి వచ్చున్నాము. మమ్మను ఈ మార్పును అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని వెనుకతో బతిమలాడుకుంటున్నాము. భూమి ఆకాశ సమస్తలు నీవి, నీ దానిలో నేను నింపించున్నాను. ఆమేన్. దయచేసి మన మొదటి మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. ప్రతి ప్రార్థన చివర ప్రభువా కనికరించమని సంగమం చెప్పవలెను. పైన రోజు సమాధానం కొరకును మన ఆత్మ రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. లోకమంత్రి సమాధానం కొరకును పరిశుద్ధ సంక్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మన మోడరేటర్ మోస్ట్ రెవరెండ్ ధర్మరాజ్ ప్రసాదం, అలాగే మన మండలాధ్యక్షులు రైట్ రెవరెండ్ జార్జ్ కొర్నేలియస్ అని మన మండలాధ్యక్షులు తమ హృదయంతోనూ నిర్మల మనసాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారులు ఉన్న వాళ్ళందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము.
ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధ గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతుల కొరకును, శ్రమలు అనుభవించిన వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి శ్రేష్టత్వము మనం ప్రచుపరచులాగా మన కొరకును, క్రీస్తు నామమున వారందరి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి సేవకులతో పాటు నిత్యానంద సంపూర్ణులను ప్రవేశించులాగా ప్రభును ప్రార్థించుదాము. దయచేసి అనారోగ్య వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్లు కోరిన వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ వారంలో బర్త్డేస్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. గత వారంలో బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారి కోసం మనం జ్ఞాపకం చేసుకుందాం. అనారోగ్య స్థితిలో ఉన్న కమలాయ్ బాగా గురించి, మదర్ ఆఫ్ ఎంఐ డేవిడ్ గారు, అలాగే పరిచయం చేస్తున్న డాక్టర్ నేహాకి, డాక్టర్ తాతారావు గారికి, అనారోగ్య స్థితిలో ఉన్న సత్యరావు గారి గురించి, విల్సన్ గారి గురించి, వినోలే గారి గురించి, జేమ్స్ పాల్ గారి గురించి, అలాగే పరిచయం చేస్తున్న సువార్త పాల్ గారి గురించి, అలాగే దేవుని యొక్క ద్వారా మంచి డెలివరీ కోసం వెయిట్ చేస్తున్న సుష్మా ఆజాద్ గారి గురించి, సునీల గురించి, ఇంకా మన సంఘంలో అలాగే దేశంలో అనారోగ్యంతో అలాగే కరోనా వ్యాధిస్తుల గురించి, క్వారంటైన్ ఉన్న వారి గురించి, డాక్టర్లు, నర్సులు, గవర్నమెంట్ స్టాఫ్, మున్సిపాలిటీ వారు, పోలీసులు అందరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానకమైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో నీ పాసలో పెట్టిన ప్రతి పేరుని నిశ్చితంగా అర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నీ రక్తం ద్వారా అడిగి శుద్ధీకరించి గొప్ప విడుదలను గాయించి ప్రార్థన చేస్తున్నాం నానా. ప్రభా ఈ సమయంలో సహాయం చేయండి నానా. మహారాష్ట్రలో 719 మందికి పోలీసులకి కరోనా వచ్చిందంటే నాన్న ప్రభా, పాపం వారు ఎంతగానో పరిచయం చేస్తున్నారు తండ్రి నాన్న. అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మా డాక్టర్లు ప్రభా ఎంతగానో పరిచయం చేస్తున్న నర్సులు, పోలీసు వారు నానా, మున్సిపల్ కార్పొరేషన్ వారు, ఇంకా చాలా మంది నాన్న టీచర్స్ నాన్న వచ్చేసిన పరిచయం బట్టి స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. దేవా సహాయం చేయండి నాన్న ప్రభా. నాన్న ఈ అరికట్టమని ప్రార్థన చేస్తున్నాం నాన్న. 62,000 తండ్రి నాన్న భారతదేశంలో, ఇంకా రకరకాల దేశాలు అనేకమైన వేలాది మంది చచ్చిపోతున్నారు తండ్రి. మా మీద కనికరించి సహాయం చేస్తున్నారా ప్రభా. మందు ద్వారా మందు కనిపెట్టి ప్రభా తద్వారా మాకు విడుదల మీరు దయచేసి నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు రక్త పాలనలో మేము పాల్గొల్సులో ఉండే కృపలో తీర్చిదిద్ది బలపరిచి మహిమపరచమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. 8వ పేజీలో ఉన్న 2 శాతంలో పాల్గొన్నాం. సహోదరి సహోదరులు ఐక్యత కలిగించిన మీరెంత మనోహరము, అనేకులమైన ఒక్క రొట్టె ఒక్క శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరం ఒక రొట్టెలో పాల్గొంటున్నాము. ఆయన నివాస స్థలంలో సాగుబడి చేయొచ్చు, బదులర్పించుతాను. ఆయన పారుదను పరిశుద్ధిగాను చేస్తున్నాను. దేవుని సమాధిని కల్పింపబడును, దేవుని సమాధి తోడును దాకా. మీ పొరుగు వారితో సమాధానం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరం కలిసి ప్రార్థన చెప్తున్నాము. ఓ యేసు మాకు తోడైనము, మంచి ప్రధాన యాజకుడు యేసు, నీ శిష్యుల మధ్య మా మందిరుండము, రొట్టె విషయంలో నీవు మా ప్రత్యక్షపరచుకున్నాము. మీ తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడికి సదాకాలం జీవించబడుచున్నావు. ఆమేన్. ప్రభు మీకు తోడైన గాక. మీ హృదయం లేవనుకునండి. మన ప్రభుని దేవుని ప్రార్థన చెల్లించుదాము. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడు, ఆదికుడైన దేవా, అన్ని కాలములందును అన్ని స్థలములందును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాశ చెల్లించుటకు మా మిక్కిలి తగినది తెలివి మా విధినైనది. ఎందుకనగా ఆయన భూమి ఆకాశ సమస్త సృజించి మనుషుల్ని సొంతం నిర్మించున్నావు. అతడు పడిపోయినప్పుడు నీవు అతను విమోచించి
అతడు నూతన సృష్టికి పొందినట్లు అతను ఉద్ధరించున్నావు. అందరూ కలిసి 12వ పేజీలో మధ్య భాగం నుంచి చదువుకుందాం. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సర్వ సమూహంతోనూ ఈ ఘనమైన నామం కొనియాడుచు మహిమపరచు సదా స్తుతించుచున్నాను. పరిశుద్ధుడా 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 సైనికుడైన దేవా, ఇక పరలోకం నీ మహిమతో నిండున్నవి. సర్వోన్నతుడైన ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరుతో వచ్చువాడు రాబోవలసిన సర్వోన్నతుడా నీకు మహిమ. ఓ పరలోక తండ్రి, వాస్తవంగా నీ పరిశుద్ధుడవు, వాస్తవంగా స్తోత్రాలుడవు. మానవుడికి మహాప్రేమను బట్టి మా విమోచన కోరుకున్న ఒకడే కుమారుడైన యేసుక్రీస్తు స్వభావం దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తుంది కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించుతున్న ఒకటే అర్పణ వల్ల సర్వలోక పాప నిమిత్తము నిండును సంపూర్ణమును చాలుదనైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తం చేసి తన మిక్కిలి గల మరణం కూర్చి శాశ్వత స్వరం చేయించి తన తాను తిరిగి వచ్చే వరకు దాని జరపవలసిన వార్త మాకు ఆజ్ఞాపించును. తాను అప్పగిన రాత్రి యందు ఆయన రొట్టెలు పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విడిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకుని తిరిగి ఇది మీ కొరికి పడుచున్న శరీరము నన్ను జ్ఞాపకం చేసినట్టుకై దీనిని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనం ఇవ్వడానికి గిన్నె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని మాకిచ్చి దీనిలోని మీద త్రాగుడి, ఇది పాపం పరిహారం కలుగుటకై మీ కొడుకును అనేకుల కొడుకును చిందింపబడుచున్న కృత నిబంధన రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడానికి చెప్పాను. ఆమె ప్రభువాన్ని మనం స్మరించున్నాను, నీ పునరుద్ధానం గురించున్నాను, పునరావృతి ఎదురు చూచున్నాను. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ఇంత నిమిత్తము తండ్రి మా ప్రభువు నీ కుమారుని మిక్కిలి వెలుగల మనశ్శలను ఆయన మహిమగల పునరుద్ధానమును ఆరోహణను స్మరించుచు ఆయన యందు మాకు కలిగించిన సంపూర్ణ మోచనమును నీకు మా పునాసు చెల్లించుచు ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తను తాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీ సేవకు మేము దీన్ని చేయించున్నాము. ప్రభువా మా దేవా, నీకు నాసు చెల్లించున్నాము, స్తుతించున్నాము, నేను మహిమపరుచుచున్నాను. కనుక మా తండ్రి, మేము విరిచినట్టే క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్లును మేము దీవించి పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకున్నట్లును మమ్ము రొట్టె ద్రాక్ష సేవలను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నిన్ను బహుమతి బతులాడుకుంటున్నాము. ఆయనకు ఐక్యపడి ఏక విశ్వాసం గలవారినట్లు శిరసయ్యుడు మా ప్రభువైన క్రీస్తు నన్ను అన్నింటిలో ఎదిగినట్లు అనుగ్రహించుము. సర్వశక్తుల తండ్రి, ఆయనకు పరిశుద్ధాత్మ ఐక్య సమస్త ఘనత మహిమయు ఆయన ద్వారా ఎలుగులు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యంతో చెప్పగలుగుతున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆయన దయచేయము, మన లాభం చేసి వారిని క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధే కాదు తప్పించము. రాజ్యము శక్తి మహిమ ఎంతో నీవేనా తండ్రి. ఆమేన్. అందరం కలిసి విని ఆ సమీప ప్రార్థన చెప్పుకుందాము. కనికరము ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కరుణని నమ్ముకొని ఈ నీ బిడ్డలకు ప్రార్థించుకుని నీ బల్ల క్రింద పడిన మొక్కలు వెలుకొంత వెలుగుతాము. కానీ నువ్వెప్పుడు కనికరించి లక్ష్యం కలిగి మార్పు లేని ప్రభువై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపశరీరాత్మలు నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శిరక్తము చేత శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లు తన రీతిగా ఆయన శరీరం తిరుగుటకు ఆయన రక్తం తాకునట్టు మా కృపను అనుగ్రహించము. మనం విరిచినట్టు క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల ఈ సమాధానం దయచేయి. దేవుడికి సమాధానం పొందుతున్న వారు దయచేసి మీ గృహాల్లో మీ యొక్క ఏర్పాటు చేయబడిన వాటిని నేను పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. Joan Robes
కృషి యొక్క శిరక్తములను సంస్కారం విశ్వాసం పుచ్చుకున్న మనము మన ప్రభైన దేవుని మాసం చెల్లించడం మనందరం కలిసి 15వ పేజీలో ఉన్న కృతజ్ఞత ప్రార్థన చెప్పుకున్నాము. సర్వశక్తి కలిగి రాజ్యమించిన దేవా, ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పంచుకొచ్చిన మమ్మను ఈ కుమారులను మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిగిలి విలువగల శరీరములను ఆత్మీయ ఆహారంతో ప్రోక్షించి అనుగ్రహించిన కనుక నీకు మాసం చెల్లించున్నాను. మరియు నీకు మా ఎడల నైరక్షణలు కలిగి ఉన్నా మరియు సమస్త శ్వాస యొక్క దివ్య సమూహముకు నీ కుమారుని మర్మ శరీరంలో నిజమైన అవ్యములుగా నేను చేర్చబడినా మరియు ఆయన మరణశముల యొక్క పుణ్యం వలన కలుగు నిరీక్షణ ద్వారా నేను నిత్య రాజ్యములకు వారసమైన మరియు ఇందువల్ల మాకు విడిపరిచిన కనుక మనస్ఫూర్తిగా తెలుచున్నాము. అందును బట్టి మమ్మను మా శరీరాత్మలు నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవంగా చెల్లించి సమర్పించుకుంటున్నాము. పరలోక తండ్రి, సమస్త శ్వాస యొక్క నిలిచిని మీ విధించిన సత్యని నువ్వు చేయనట్లు నీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనతమైనది యుగముల కలుగుగాక. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును నాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగముల కలుగుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీకు తోడేయండి. దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడు మా ప్రభువుని కూర్చున్నట్టు తెలివి యందును ప్రేమ యందును మీ హృదయములో మనసును కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడైనను గాక. ఆరాధన ముగించలాగిన మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 610వ కీర్తన ప్రభువాను దీవించి ప్రభువు కీర్తన పాడుకొని దేవుని సన్నిధానానికి సెలవు పొందుకుందాం. దేవుని సమాధానంతో ఉండను గాక.